ఈ కథలోని పేర్లు పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలే ఎవరిని ఉద్దేశించినవి కాదు అని మనవి చేసుకుంటున్నాము మరియు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. మీరు మొదటిసారిగా మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసినదిగా కోరుతున్నాము. నా పేరు రాధ. మాది ఒక అందమైన పల్లెటూరు. 50 కుటుంబాలు ఉంటాయి. ఇంతకుముందు ఒక 100 కుటుంబాలు పైనే ఉండేది. ఉద్యోగం కోసం అని రకరకాల అవసరాల కోసం 50 కుటుంబాలు పైన టౌన్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం 50 కుటుంబాలు ఉన్నాయి. మా ఊర్లో అంతా ఎక్కువగా వ్యవసాయమే చేస్తూ ఉంటారు. మా ఊరిలో 10వ తరగతి వరకు స్కూలు ఉంది. నేను అందులోనే చదువుకున్నాను. చిన్న హాస్పిటల్ కూడా ఉంది. మా ఊరు అందమైన పల్లెటూరు. మా నాన్నగారు వ్యవసాయం పనిచేస్తుంటాను. మా అమ్మగారు ఇంట్లో పని చూసుకుని తర్వాత మా నాన్నకి క్యారేజ్ తీసుకుని పొలంకి వెళ్లి మా నాన్నతో కలిసి సాయంత్రం వరకు పొలం పనిచేసుకుని వస్తుంటారు. నాకు 10వ తరగతి అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. నేను ఇంట్లో అమ్మకి పొలంలో నాన్నకి సాయం చేస్తూ ఉంటాను. మా ఊర్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. దాని పేరు జానకి. నేను ముద్దుగా జాను పిలుస్తుంటాం. ఇంట్లో కుదిరినప్పుడల్లా ఇద్దరం కలిసి ఓరంతా తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటాం. ఇక జాను గురించి నా గురించి చెప్పలేనతే. నేను చామన సాయిగా ఉంటాను కాని నా బాడీ మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్గా సూపర్గా ఉంటుంది. జాను బాడీ కూడా అలానే ఉంటుంది కాని ఎర్రగా ఉంటుంది. జాను ఒకరోజు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో అన్నది. అదేంటి అప్పుడే పెళ్లి అన్నాను. అవును చూస్తున్నారు, ఆల్రెడీ మాట్లాడారు కూడా. ఒక 10 లేక 15 రోజులు పెళ్లి కూడా అయిపోవచ్చు అని చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. తరువాత కాసేపు మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్ళిపోయాము. తర్వాత ఒకరోజు వాళ్ల అమ్మ జానకి ఇద్దరూ మా ఇంటికి వచ్చారు పెళ్లికి కార్డు ఇవ్వటానికి. కార్డు తీసుకున్నాను. అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని రాసింది ఉంది. పెళ్లికి వెళ్లాము. మా ఊర్లోనే చేశారు. బ్రహ్మాండంగా చేశారు. తర్వాత రోజు నేను జాను ఇంటికి వెళ్లాను. తను రెడీ అయ్యి ఊరు వెళ్తుంది. తను నన్ను పక్కకు తీసుకెళ్ళింది. ఏంటి అప్పుడే వెళ్తున్నావని అన్నాను. అంటే ఈరోజు మా శోభనం ముహూర్తం పెట్టారు. రమ్మన్నారు. 3 రోజులు అక్కడే ఉంటుంది. వచ్చాక కలుద్దాం అన్నది. 4 రోజు నేను పలవకుండానే నేరుగా మా ఇంటికి వచ్చేసింది. పొద్దున్నే వచ్చి నన్ను లేపేసింది. నేను కాఫీ పెడతాను తాగేసి అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పొలం వెళదాము అన్నాను. ఓకే అన్నది. ఏంటి జానకి, ఏంటి సంగతులు అని అడిగాను. జానకి, ఏం చెప్పమంటావ్, ఏదో గడిచిపోయింది. అది కాదే శోభనం అన్నావు కదా, ఎలా జరిగింది చెప్పు అన్నాను. ఎలా జరుగుతుంది అలానే జరుగుతుంది అన్నది. నేను చిన్నప్పటినుంచి అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. నా దగ్గర సిగ్గువద్దు, కొంచెం వివరంగా చెప్పు అన్నాను. పొలం దగ్గర మంచి ప్లేస్ చూసుకుని కూర్చున్నాము. సరే నేను వివరంగా కాదు చెప్తాను, మిగతాది నువ్వు అర్థం చేసుకో అన్నది. సరే అన్నాను. మేము వెళ్లేటప్పటికి ఆల్రెడీ రూమ్ రెడీ చేశారు. మావారు రెడీ అయ్యి రూంలోకి వెళ్లారు. తరువాత నన్ను రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చారు. రూంలోకి పంపించారు. నేను రూంలోకి వెళ్లగానే మావారు డోర్ దగ్గరికి వెళ్లి డోర్కి లాక్ పెట్టేశాడు. మావారు పాలు తీసుకుని సగం తాగి పక్కన పెట్టి మంచం మీద కూర్చున్నారు. నేను మావారికి దండం పెట్టుకుని మిగిలిన పాలు తాగి కూర్చున్నాను. తర్వాత మావారు నిదానంగా ఒక్కొక్కటిగా నా బట్టలు తీసేశారు. కింద లంగా మాత్రమే ఉంచారు. నేను చేతులతో నా బాల్స్ కనపడకుండా ముడుచుకున్నాను. మావారు నా బట్టలు నువ్వు తీసేసే అన్నాడు. కొంచెం సిగ్గుగానే మావారి పైజామా ఇప్పేశాను. కింద పంచె కట్టుకుని ఉన్నారు. పంచి కూడా ఇప్పేశాను. అప్పుడు అండర్వేర్ మాత్రమే ఉన్నది. అందులో నుండి పైకి గట్టిగా లేచినట్టు కనపడింది. అండర్వేర్ మీరే ఇప్పండి అన్నాను. కాదు నువ్వే విప్పు అన్నాడు. నేను ఇప్పివేసి సిగ్గుతో మావారిని గట్టిగా హాగ్ చేసుకున్నాను. మావారు నా లంగా కూడా ఇప్పేశారు. మావారిది చాలా పొడుగ్గా 3.5 ఇంచెస్ వరకు ఉంది. మావారు కాసేపు మొగ్గ చికమన్నారు. కొంతసేపటి తరువాత చాల్లే అని మావారు నా పైకి వచ్చి నా బాల్స్ పిసుకుతూ కాసేపు మగ్గని పువ్వులో పెట్టి కొట్టాడు. తర్వాత వంగోపెట్టి గట్టిగా పిర్రలు 2 పట్టుకుని పువ్వులో కార్చేశాడు. తర్వాత రోజులు కూడా అదే జరిగింది. ఇంతకంటే చెప్పాలంటే సిగ్గుగా ఉంటది. ఏ ఆడపిల్ల చెప్పలేదు. సరే ఇది చెప్పు, నువ్వు నిజంగానే మొగ్గ చేకేవా అన్నాను. అవును అన్నది. మీ వారుని బాల్స్ పిసికేడా అన్నాను. అవును, బాల్స్ మాత్రమే కాదు,
నా బ్యాక్ వాళ్ళు మొత్తం గట్టిగా పిసికెడు అన్నిది. అప్పుడు నొప్పి లేదా అన్నాను. అప్పుడు జాను, నొప్పి ఉంటుంది కాని బాగుంటుంది అని నీకు అర్థం కాదు, నువ్వు కూడా అనుభవించి నప్పుడు తెలుస్తుంది అన్నది. జాను చెప్పిన మాటలకి మరుసటి రోజు లేచిన దగ్గరనుండి నాకు మనసులో ఏదో తపనగా, వళ్లంతా పులకరించినట్లుగా ఉన్నది. జాను వాళ్ల ఆయనతో ఇప్పుడు ఏమి చేస్తుందో అని ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నాకు ఏం చేయాలో అర్థంకాక వీళ్లంతా ఏదో అలా ఉంది. నాకు నిద్ర పట్టట్లేదు, తపనగా ఉంది. జాను చెప్పిన మాటలు గుర్తొస్తే ఆ కింద పువ్వులో బాధ చెప్పే విధంగా లేదు. ఏం చేయాలో అర్థంకాక సరే ఏదైతే అదే అయింది, ప్రాక్టికల్గా మనం ట్రై చేద్దామని అనుకున్నాను. అందుకోసం మా ఇంటి పక్కనే 10వ తరగతి చదువుతున్నటువంటి కుర్రాడు ఉన్నాడు. వాడు సన్నగా పొడుగ్గా ఉంటాడు. వాడిని ఎలాగైనా నావైపు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. మరుసటి రోజు జానుతో ఈ విషయం చెప్పాను. జాను, ఆశ్చర్యంగా నువ్వు ఇంత ఫాస్ట్ అని అనుకోలేదు రాదా, సరేగాని వాడిని చూపించు అన్నది. సాయంత్రం ఇంటికి రా చూపిస్తాను అన్నాను. జాను సాయంత్రం ఇంటికి వచ్చింది. మెడమీదకి తీసుకువెళ్లి వాడిని చూపించాను. జాను, బాగున్నాడు, ఫ్రెష్గా ఉన్నాడు, జాగ్రత్త అన్నది. నేను కూడా అంతే అన్నాను. జాను, నాకు తెలుసుగాని నాకు వాడు కావాలి అన్నది. నేను షాక్ అయ్యి అదేంటి అన్నాను. ఇప్పుడు కాదులే, ఎప్పుడైనా వచ్చినప్పుడు విషయం చెప్తాను అన్నది. నేను కూడా చూద్దాం అన్నాను. తరువాతి రోజు నుండి వాడితో పరిచయం పెంచుకుందామని వస్తూపోతూ ఏందిరా, ఏం చదువుతున్నా, నీకు సబ్జెక్ట్ డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను అని చెప్తున్నాను. వాడుకూడా సరే, నాకు డాట్ వస్తే అడుగుతాను అన్నాడు. ఒకరోజు నేను పలవకుండానేవాడు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. ఏంట్రా ఈ టైంలో వచ్చావు, స్కూల్కి వెళ్లలేదా ఏంటి అన్నాను. ఈరోజు సెలవు స్కూల్కి అని అన్నాడు. సరే ఏంటి అన్నాను. మార్క్స్లో ఈ డౌట్ ఉంది అన్నాడు. సరే అని చెప్పను. వాడు వెళ్తే థాంక్యూ అక్క అన్నాడు. అక్క కాదు రాధా అని పిలువురా, నీకంటే నేను అంత పెద్దదాని కాదు. సరే ఓకే థాంక్యూ రాధా అని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు పరిచయం కొంచెం క్లోజ్గా అయ్యింది. ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కాదు. వాడి పేరు పండు. వాడికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. 20 రోజుల షెడ్యూల్ ఇచ్చారు, హాలిడేస్తో కూడా కలిపి. ఈ 20 రోజులు బోరింగ్గా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు మేడమీద బట్టలుతికి ఆరేస్తున్నాను. పండుగాడు పైకి వచ్చాడు. నేను ఏంట్రా ఎగ్జామ్స్ అయిపోయినాయా అన్నాను. అయిపోయినాయి రాదా అన్నాడు. ఇంకేంటి నెక్స్ట్, ఏముంది మళ్ళీ ఏదో కాలేజ్ వేరే వరకు ఫ్రీగా తిరగడమే, ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నావా అన్నాను. అవును అన్నాడు. నేను బట్టలు ఆరేస్తూ వాడికి గమనిస్తూనే ఉన్నాను. వాడు నన్నే చూస్తున్నాడు, పై బాల్స్ నా బ్యాక్ చూస్తున్నాడు. నేను ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వాడికి కావాలని చూపిస్తూ రెచ్చగొడుతున్నాను. తర్వాత కాసేపటికి మా నాన్నకి క్యారేజీ తీసుకుని మా అమ్మ పొలానికి వెళ్ళిపోయింది. కాసేపటికి పండుగా వచ్చాడు. ఏంట్రా ఇలా వచ్చావు అన్నాను. ఏముంది రాదా, ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, బోర్ కొడుతుంటే వచ్చాను అన్నాడు. సరే ఏదైనా గేమ్ ఆడుకుందామా అన్నాను. ఏం గేమ్ ఆడదామని అన్నాడు. కళ్లకు గంతలు ఆడదామన్నాను. ఓకే అన్నాడు. అయితే నువ్వే గంతలు కట్టుకోవాలి అన్నాను. సరే అనివాడు కళ్లకి గంతలు కట్టుకున్నాడు. నేను వాడిని ఒక్కసారి పైనుండి క్రింది వరకు చూసుకున్నాను. నేను వాడిని హ్యాండ్స్ పైన, బ్యాక్, లిప్స్ పైన అట్లా టచ్ చేస్తూ ఉన్నాను. వాడు రాధా ఏంటి ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నావన్నాడు. రే పండుగా ఇంకా అక్కడ టచ్ చెయ్యలేదు అన్నాను. వాడు వద్దు అని చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఒక్కసారి అని మొగ్గని తట్టాను. వాడు అమ్మా అని మొగ్గ పట్టుకున్నాడు. నాకు భయం వేసి ఏమైందిరా అన్నాను. నువ్వు దానిమీద కొట్టావు కదా, నొప్పి పెట్టింది అన్నాడు. నేను వెళ్ళి ఐస్ తీసుకొచ్చాను. చూపించు, ఐస్ పెడతాను అన్నాను. వద్దు అన్నాడు. ఏం కాదులేరా చూపించు అన్నాను. సరే అయితే ఎవరికి చెప్పకూడదు అన్నాడు. చెప్పనులేరా అన్నాను. వాడు చిన్నగా ప్యాంటు కిందకి అన్నాడు. నేను నొప్పి ఎక్కడరా అన్నాను. వాడు మొగ్గపైకి అని బాల్స్ చూపించాడు. వాటికి చిన్నగా ఐస్ పెడుతున్నాను. అప్పుడు మొగ్గ చిన్నదిగా ఉంది కాని ఒక్క నిమిషం కూడా కాముందే పెద్దదైంది. మొదటిసారి ఒక మగాడి మొగ్గని దగ్గరగా చూడటం. అది వాడి శరీరానికి అతికించినట్లుగా ఉంది. సుమారు 5 ఇంచులు దాటే ఉంటుంది. పైగా కొంచెం లావుగా కూడా ఉంది. అలా అంత పెద్దది నాకు తెలిసి ఎవరికీ ఉండదు ఏమో అన్నట్టు అనిపించింది.
నేను అలా చూస్తూ ఉన్నాను. వాడు సిగ్గుతోటి ప్యాంటు వేసేసుకున్నాడు. ఏంట్రా అంటే, సరే అయితే వెళ్తాను అన్నాడు. మళ్ళీ ఆగాడు. ఏంటి మళ్ళీ ఆడదామా అన్నాను. కాదు నువ్వు చూపిస్తావా అన్నాడు. సరే అయితే ఇలా రా కూర్చో అని చెప్పి వాడిని కింద కూర్చోమని నేను నిలుచుని నా నైట్ ప్యాంటు కిందికి లాగి చూపించాను. వాడు చూసి వేళ్లతో టచ్ చేశాడు. నాకు వాడి మొగ్గ చూసిన దగ్గరనుండి లోపల కారుతుంది. తుడుచుకున్నాను. వాడు ఏంటి ఇలాగ కారుతుంది అన్నాడు. నేను అది అలానే ఉంటుందిలే, ఒక ముద్దు పెడతావా అని అడిగాను. సరే అని చిన్నగా దగ్గరకు వస్తున్నాడు. నాకేమో ఆశ ఎక్కువ అయిపోయింది. దాంట్లోనుంచి రసం కారుతూ ఉంది. మళ్ళీ జిడ్డుగా ఉంది అన్నాడు. ఒక్క నిమిషం అని వెళ్ళి టవల్తో శుభ్రంగా తుడిచి ఇప్పుడు పెట్టు అన్నాను. పండుగాడు ముద్దు పెట్టాడు నా పువ్వుకి. నాకు వళ్లంతా జివ్వు అన్న ఫీలింగ్. నేను వాడిని గట్టిగా పువ్వుకి అడుముకున్నాను. వాడు విదిలించుకుని సరే రాదా, నేను ఉంటాను వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు పండుగాడు మా ఇంటికి వచ్చాడు. ఏంట్రా ఏంటి సంగతులు అన్నాను. వాడు వెంటనే మొన్న నీకు ముద్దు పెట్టాను కదా, నాకు పెడతావని అన్నాడు. సరే పెడతానులేరా అని తీసుకెళ్లి తలుపక్క నిలుచోపెట్టాను. వాడు ప్యాంట్ కిందకి ఇప్పేశాడు. నేను చిన్నగా నోట్లోకి తీసుకుని స్లోగా నిదానంగా ఆస్వాదిస్తూ 2 నిమిషాలు చికాను. వాడు వెంటనే తీసేసి ప్యాంట్ వేసుకుని బయటికి వచ్చాడు. ఏంట్రా అలా వచ్చేశావు అన్నాను. ఈలోపు మా అమ్మ వచ్చారు. ఇంక వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు పొలంలో బోరు వేస్తున్నారు. ఆ రోజు మా నాన్న 6 గంటల సమయంలో ఫోన్ చేసి ఏదైనా తింటానికి వాటర్ పంపించమని చెప్పాడు. మా అమ్మ రెడీ చేసి తీసుకెళ్ళి ఇవ్వు అన్నది. నేను ఈ టైంలో అటు వెళ్లలేను, లైట్లు కూడా ఉండవు అన్నాను. అవన్నీ నాకు తెలియదు, తీసుకెళ్ళి ఇవ్వు, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అన్నది. సరే చేసేదేం లేక పక్కింటి పండుగాడిని అడుగుతాను, తోడు వస్తాడేమో అన్నాను. సరే అడిగి తొందరగా వెళ్ళు అన్నది. పండుగాడిని అడిగాను, పొలం దాకా తోడు వస్తావా అని. సరే వస్తాను అన్నాడు. టిఫిను వాటర్ తీసుకుని ఓ సంచిలో పెట్టుకుని పొలంకి బయలుదేరి ఇల్లు దాటి కొంచెం ముందుకెళ్లిన తర్వాత ఏంట్రా మొన్న పనిలో ఉంటే తీసేసి బయటకు వచ్చేశావు, రాధా నువ్వు చిక్కుతున్నప్పుడు కారేటట్టు ఉంది అని అన్నాడు. నేను అవును కాచుకోవచ్చు కదా, నేనేమన్నా వద్దు అన్నానా. కాదు, నాకెందుకో నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అని అన్నాడు. నేనేమీ అనుకోనుగాని అలా చెయ్యకు ఇంకా ఇప్పుడు అన్నాను. కొంచెం ముందుకెళ్ళాక రాధా అన్నాడు. ఏంట్రా అన్నాను. నువ్వు లంగా ఓణిలో చాలా బాగున్నావు అన్నాడు. తరువాత ఇక్కడ ఎవరూ లేరు కదా, 2 నిమిషాలు ఆటు వెళ్దాం అన్నాడు. అక్కడ రోడ్డు పక్కన చెట్లు బాగా దట్టంగా ఉన్నాయి. సరే అని ఇద్దరం అక్కడికి వాళ్లము. టిఫిను వాటర్ జాగ్రత్తగా పక్కన పట్టేసరికి వాడు ప్యాంట్ విప్పివేశాడు. చాలా ఫాస్ట్గా ఉన్నాడు అనుకున్నాను. నేను పైన జాకెట్ ఇప్పేసుకున్నాను. చిన్నగా వాడి మొగ్గని నోట్లోకి తీసుకుని చిక్కుతూ ఉన్నాను. వాడికి మొదటిసారి కాబట్టి వాడు ఊహల్లో తేలిపోతూ ఉన్నాడు. వాడి మోగ్ గా చిన్నగా పెద్దది అవుతూ ఉంది. నేను ఆస్వాదిస్తున్నాను. మొగ్గ వాసన పిల్చుకుంటూ చిక్కుతూ ఉన్నాను. నాకు ఇది చాలా బాగుంది అనిపించింది. అందుకని అదేపనిగా వాడి మొగ్గ మరియు బాల్స్ మార్చి చిక్కుతూ ఉన్నాను. నేను నా చేతులతో వాడి మొగ్గ బాల్స్ పిసుకుతూ రే లేట్ అవుతుంది కార్చు అన్నాను. వాడేమో కార్చకుండా నా బాల్స్ని చిన్నగా పిసుకుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. రే కావాలంటే ఇంకోసారి చేస్తాను అన్నాను. వాడు నా బాల్స్ గట్టిగా పిసుకుతూ నోట్లో కార్చాడు. మొదటిసారి టేస్ట్ చూశాను. కొంచెం నోట్లోకి వెళ్ళిపోయింది. మిగిలింది మొత్తం బాల్స్ పైన పడింది. ఇద్దరం క్లీన్ చేసుకుని బట్టలు వేసుకుని సంచి తీసుకుని పొలానికి వెళ్లి మా నాన్నకి టిఫిను వాటర్ ఇచ్చేసి మళ్ళీ బయలుదేరాం. పొలం దాటి కొంచెం ముందుకు వచ్చాక నాకు కావాలనిపించింది. ఒకసారి రా అన్నా. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాక లోపలికి తీసుకువెళ్లి వాడి ప్యాంట్ విప్పి మొగ్గ మళ్ళీ చిక్కుతా ఉన్నాను. వాడి మొగ్గ బాగా లేచాక రాధా ఒకసారి నీ పువ్వు చూపించు అన్నాడు. నేను లంగా పూర్తిగా పైకి ఎత్తేశాను. వాడు నా పువ్వుకి వాడి మొగ్గని ఆనింది నా పిర్రల మీద చేతులు వేసి గట్టిగా నొక్కుతున్నాడు. మొగ్గ పువ్వులో వెళ్లాలని ట్రై చేస్తోంది. వాడు గట్టిగా వెనుక సీటుమీద చేతులు వేసిన నొక్కటం వల్ల మొగ్గ లోపలికి వెళ్లేటట్టుగా ఉంది. నేను వాడిని గట్టిగా హగ్ చేసుకున్నాను. కాని కొంచెం నొప్పిగా అనిపించింది. వెంటనే ఇప్పుడు వద్దు, ఇంకొకసారి ట్రై చేద్దాంరా, నొప్పిగా ఉంది అన్నాను. ఓకే అన్నాడు. తరువాత ఇద్దరం ఇంటికి వచ్చేశాము. తర్వాత ఈ విషయం మొత్తం జానికి ఫోన్ చేసి మాట్లాడాను. జాను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు కావాల్సిందే అని అన్నది.
అదేంటి జాను అలా అంటున్నావన్నాను. లేదు నేను అక్కడికి వచ్చి మాట్లాడతానులే కావాల్సిందే అన్నది. మిగతా విషయాలు పార్ట్ 2లో చెప్తాను.